అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విషయం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకుండే చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనతో మాట్లాడేదానికి వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటారు. సాయి మల్లిక, ఆమె చాలా చాలా ఇయర్స్ ముందు టాక్ టు బేబీ చేశారు. వాళ్ళ బాబు ఇప్పుడు మెడిసిన్ కదా, మెడిసిన్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సో తన ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా వినాలి, ఎందుకంటే చాలా రేర్ ఆపర్చునిటీ. చెప్పండి. నమస్తే అందరికి. ఇప్పుడు మేడం అంటున్న టాక్ టు బేబీ అంటే మేము మా డెలివరీ టైంలో ఇది చాలా అంటే అప్పుడే అనమాట. ఇప్పుడు నిజంగా నేను ఈరోజు క్రౌడ్ చూసి చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఒకరిద్దరు ఉండేవాళ్ళం. మేడం చెప్తే కూడా అంటే మన కంటికి కనిపించిన ఒక ఇమాజినేషన్ విషయం కదా, ఇది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు అనమాట. అది కాకుండా నాకు ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది అనమాట. ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయిపోయింది. ఇక్కడే అంటే మేడం దగ్గరికి రాలేదు. ఆ టైంలో వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ డిఎన్సీ చేసి లేకపోతే నీకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అని చెప్పారనమాట. అప్పుడు ఫస్ట్ టైం మా అత్తయ్య గారు తీసుకొచ్చారు ఇక్కడికి. మేడం తెలుసు ఇక్కడ చూపిద్దామనేసి. మేడం ఒకే మాట అన్నారు, నీకేం ప్రాబ్లం లేదమ్మా, నేను ఒక్క 6 months తర్వాత నువ్వు కన్సీవ్ అవ్వడానికి చెయ్యి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, బాగవుతుందని. కాకపోతే చదువుకుంటున్నాను అనమాట, ఎంఫిల్ చేస్తా ఉన్నాను. సో అయిన తర్వాత ఇక్కడ కాదు, మదురై దగ్గర ఉండేవాళ్ళం అనమాట. సో మదురై దగ్గర ఉంటే అక్కడ ఒక హాస్పిటల్లో వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ టైం కూడా ఏంటంటే కరెక్ట్గా 3rd month పెట్టిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అట్లాగే అబార్షన్ అయిపోయింది అనమాట. సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు కరెక్ట్గా అలాగే 3rd monthలో బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అక్కడ లోకల్ డాక్టర్కి చూపిస్తే ఆవిడ ఏం చేశారంటే మిస్క్యారేజ్ కాకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇచ్చేసి మేడం అన్నారు, లేదు ఇప్పుడు ట్రావెల్ చేయడానికి లేదు, మీకు 3rd month కంప్లీట్ అయ్యేటప్పుడు ట్రావెల్ చేయండి అనేసి. సరే ఆ లాస్ట్లోనే మేము వచ్చాము. రావడమే మేడం దగ్గరకు వచ్చి, మేడం ఒకే మాట, నీకు అసలు ఏం ప్రాబ్లం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడబాకు, కానీ నువ్వు టెన్షన్ పడుతున్నావు కాబట్టి ఒకసారి స్కాన్ చేసి చూద్దాము అని చెప్పి మేడం స్కాన్ చేసి అన్నారు, భయపడబాకు, ఏం కాదు, కాకపోతే ఈ ఇంజెక్షన్ ఈ ఒక్కసారికి తీసుకో, ఇంకా తీసుకోవద్దు, నీ బిడ్డకి నేను గ్యారంటీ, నన్ను నమ్ము, నీ బిడ్డకి ఏం కాదు అనేసి. అప్పుడే చెప్పానమాట, నీ బిడ్డతో మాట్లాడు, ఏం కాదు అని చెప్తూ ఉండు, ఏం కావాలనుకుంటున్నావు, ఎలా, నువ్వు బుక్స్ బాగా చదువు అనేసి. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి బుక్స్ ఫ్రీక్వెంట్గా, అంటే ఇక్కడ లైబ్రరీ ఉండేది, ఆ లైబ్రరీలో నుంచి బుక్స్ తీసుకొని ఎక్కువగా వివేకానంద, రామకృష్ణ పరహంస బుక్స్ చదివేదాన్ని. కానీ మెంటల్గా అనుకునేదాన్ని అనమాట. అంటే ఈ త్రూఅవుట్ ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయినప్పుడు కానీ, ఆ తర్వాత డాక్టర్ దగ్గర కన్సీవ్ అవడానికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ, డాక్టర్స్తో ఫ్రీక్వెంట్గా కలుస్తున్నప్పుడు అనుకునేదాన్ని, ఓ ఇది వచ్చి ఒక సేవతో కూడినటువంటి ప్రొఫెషను, మనకి ఎవరైనా పుడితే మన పిల్లలు డాక్టర్ అయితే బాగుండు. మేడం అనేవాళ్ళు, బాయ్ గాల అనుకోబాకు, కానీ నువ్వేమనుకుంటున్నావో నీ థాట్స్ని మాత్రం షేర్ చేయి అనేసి. సరే అలాగే అనుకునేదాన్ని అనమాట. ఎవరైనా అయితే ఖచ్చితంగా డాక్టర్ అయితే బాగుండు మన పిల్లలు. కానీ ఆ తర్వాత మనకు తెలుస్తుంది కదా, ఈ ప్రొఫెషన్లోకి రావాలి అంటే మనం ప్రెషర్ చేసి కాదు, ఇన్బిల్ట్ వాళ్ళకి రావాలన్నమాట, మనం డాక్టర్ అవ్వాలి అనేది తెలిసిన తర్వాత కొంచెం అంటే డెలివరీలో కూడా ఏంటంటే ఇదే చెప్పుకునేదాన్ని అనమాట. ఎక్కడ మిస్క్యారేజ్ అయిపోతుందో జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఎప్పుడు చెప్తే అప్పుడు బయటికి రావాలి, ఇది ఫ్రీక్వెంట్గా చెప్పడం వల్ల ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు నాకు అయిందనమాట. అందుకని టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా కొంచెం భయం వేసేదనమాట. అంటే ఇవన్నీ తెలిసేవి కాదు. కానీ ఈ టాక్ టు బేబీ డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ నేను నెగిటివ్గా ఫేస్ చేసిందంటే, మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడు అనమాట. అసలు పోయేవాడు కాదు, అదొక ఇష్యూ అయిపోయింది. నాకు తెలిసేది, నేను ఫస్ట్ నుంచి అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాను కదా, అయ్యో బాత్రూమ్కి వెళ్తే ఏమైపోతుందో, టాయిలెట్కి వెళ్తే ఏమైపోతుందో అనేది అస్సలు మామూలుగా కాదు ఆ విషయంలో. అలాగే కారంగా తినడానికి భయపడేదాన్ని, ఎక్కడ మిస్క్యారేజ్ అయిపోతుందో అనేసి. వీలైనంత వరకు సాత్వికమైన ఫుడ్ తీసుకునేదాన్ని అనమాట. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే వాడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలాగే ఉండిపోయాయి. నాన్ వెజ్ తినడానికి ఇష్టపడడు. అసలు అదొక పెద్ద ఇష్యూ లాగా ఉండేది నాకు, ఇదేంటి ఇట్లా అయిపోయింది అని చాలా. కానీ ఆ తర్వాత అల్లరి, అంటే ఈ బుక్స్ చదవడం
సార్ చెప్పేవాళ్ళు అనమాట. ఏంటమ్మా ఎప్పుడు చూసినా వివేకానంద బుక్స్ తీసుకెళ్తున్నాను సార్, లైబ్రరీలో ఇవే ఉన్నాయి సార్. కానీ తీసుకెళ్లిన బుక్స్ మాత్రం ఒక్క పేజ్ కూడా వదలకుండా చదివేదాన్ని. ఎప్పుడు కన్సల్టెన్సీకి వచ్చిన బుక్ మార్చుకునేదాన్ని, ఏ బుక్ ఉందో ఆ బుక్ చదివేదాన్ని. ఈ బుక్ చదవడం అనే హ్యాబిట్ వల్ల నాకేమైందంటే అసలు ఒక 3 years ఉంటాయి అనుకుంటాను. 3 years నుంచే వాడు ఎక్కడ పేపర్ చదివినా దొరికినా దాన్ని చూడడం స్టార్ట్ చేసేవాడు. పేపర్స్ కానీ కలర్గా ఏముంటాయో అవన్నీ. అంటే నేను అనుకునింది, నేను చేసింది వాడు అలా వస్తాడని కాదు, కానీ వాడు స్టార్ట్ చేసేసాడు అనమాట అలా చూడడం. అది చూసి వాళ్ళ నాన్నగారు వాడికి బొమ్మలతో కథల పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు తెచ్చిస్తే పొద్దున్న లేసి ఇదే పని అనమాట. ఇది చూసి ఇంట్లో పోస్టర్స్ అంటించారనమాట. ఏంటి, ఫ్రూట్స్, డాగ్స్, అవన్నీ ఎలాగంటే వాడికి ఆటోమేటిక్ గా అవి చూడడం అనేది ఒక హాబీ లాగా అయిపోయింది అనమాట. పొద్దున్న లేసినా రాత్రి నిద్రపోయేటప్పుడు వాళ్ళ నాన్నగారిని వాడికి వచ్చినా మళ్ళీ అవన్నీ చెప్పమనేవాడు అనమాట. 3 years దాకా మాటలు స్పష్టంగా వచ్చేవి కాదు. అయినా కానీ ఏంటంటే అవి చెప్పేవాడు కాదు, కానీ అవన్నీ ఒకసారి వాళ్ళ నాన్న దగ్గర చదివించుకునేవాడు అనమాట. ఒక 3.5 years 4 yearsకే మ్యాజిక్ పాట్ అని బుక్ వచ్చేది. ఇప్పుడు కూడా వస్తుంది ఆ బుక్. ఆ మ్యాజిక్ బాట్లో ఏంటంటే అన్ని ఏజ్ పిల్లలకి కలిసి ఉంటాయి అనమాట. అంటే చిన్న చిన్న స్టోరీస్, ఈ 1, 2, 3లతో స్టార్ట్ చేసి పెట్టే ఇవి అట్లాంటివన్నీ. ఆ బుక్ వాళ్ళ నాన్నగారు ఒక ఇదిగా తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే అది చూసి దీంట్లో కలర్స్ వేయరా అనేటప్పటికి వాడు వేసిన కలర్స్ కానీ, ఆ తర్వాత మా ఇంట్లో ఆ బుక్ అనేది అంత రెగ్యులర్, ఇంకా 15 రోజులకు ఒకసారి బుక్ వస్తుందంటే బుక్ కావాలి అని అడిగే అంత వాడికి ఆ జ్ఞాపక శక్తి ఉండేదన్నమాట. దీనికంటే ముందు ఏంటంటే వాడు చాలా అల్లరి, అసలు మామూలు కాదు. ఎవరింటికైనా వెళ్తే, నేను ఇప్పుడు కూడా అంట, ఎవరింటికి తీసుకెళ్ళినా కానీ పెనాల్టీ కట్టకుండా రామ్ రామను ఎప్పుడు. అట్లాగే మేడం దగ్గరికి వచ్చాను. 2.5 years అప్పుడు ఫారెన్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మేడంతో ఒకసారి చెకప్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. అప్పుడు మేడం నన్ను, మేడం బరే అల్లరి చేస్తున్నాడు మేడం, అస్సలు వాడిని పట్టుకోలేకపోతున్నాను. మేడం ఒకే మాట అన్నారు, నీ కొడుకు మెంటల్గాను ఫిజికల్గా కూడా హెల్తీగా ఉన్నాడు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. మగపిల్లలు ఇలాగే చెయ్యాలి, ఇలా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారు అనేసి. మిగిలిన వాళ్ళ మాటలు నువ్వు నమ్మబాకు, మెల్లగా వాళ్ళకి అన్నీ తెలిసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ మారుతుంది. నువ్వు ఇవేవి మనసులో పెట్టుకోకు, నువ్వు వాడి పాటికి వాడిని వదిలేసే, నువ్వు వాడి మీద ప్రెషర్ పెట్టవాకు అనేది మేడం చెప్పి పంపించిన ఒక విషయం అనమాట. కానీ అది నిజంగా చాలా, అంతకుముందు దాకా ఎంత అంటే మెంటల్గా ఎవరింటికైనా వెళ్తున్నామంటే నాకు భయం అన్నమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళినప్పటి నుంచి అంటే నేను మా వారు ఇద్దరం చాలా సైలెంట్ అని అనమాట. ఇదేంటి నీ కొడుకు ఇలా ఉన్నాడు, ఫస్ట్ మాట అదే అంటారు, ఇదేంటి రఘు కొడుకు ఇలా ఉన్నారు అంటారు అనమాట. కానీ దాని రిజల్ట్ అనమాట, వాడు పెద్ద కొంది మాకు అర్థమైంది. ఓహో, వీడిని వచ్చి మనం ప్రెషర్ అంటే మేడం చెప్పిన తర్వాతే వాడిని కంట్రోల్ చేయడం ఆపేశాను. వాడి సంగతి వాడు చూసుకుంటాడని వదిలేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. చదువులో కూడా అలాగే ఉండేవాడు. అంటే మిగిలిన పిల్లలు రెగ్యులర్గా చదివేదానికంటే వాడు డిఫరెంట్గా ఉండేదన్నమాట. అక్కడ ఫారిన్లో అంతా ఏంటంటే పిల్లల్ని ప్రెషర్ చేయరు చదివించుకోవడానికి. క్లాస్లో కూర్చుంటే వింటారు, లేదంటే వాళ్ళకి వెనక బోర్డు ఉంటుంది అనమాట. వాళ్ళు బొమ్మలు గీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళకి ఏం యాక్టివిటీస్ ఉంటాయి. ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్ళా, మీ అబ్బాయి ఎప్పుడు వెనక బోర్డు దగ్గరే రంగులు వేసుకుంటున్నాడు మేడం. అప్పుడు ఎప్పుడు చూసినా వాడు కలరింగ్లో లేకపోతే అక్కడ ఉండే బొమ్మల్ని చూడడం ఇదే చేస్తున్నాడు అని. ఓకే, చదవడం వరకు చదువుతున్నాడు కదా, మరీ 0 తెచ్చుకుంటే ఆలోచించాలి, కానీ ఏదో వస్తున్నాయని అలాగే వదిలేసేదాన్ని. అంటే టెన్షన్ పడేదాన్ని కదనమాట. ఈ వీడు చేసే యాక్టివిటీస్ చూసి నేను అనుకునేదాన్ని, వీడు పెద్ద అయితే ఏమవుతాడో అనేసేసి. 9th వచ్చేటప్పుడే దీనికంటే ఏంటంటే మేడం చెప్పేటప్పుడు చెప్పేవారనమాట. అప్పుడు చెప్పిన కథ ఒకటి ఉండేది. ఎప్పుడు మేడం ఏమనేవాళ్ళంటే, ఒక ఆవిడ ఉండేది విలేజ్లో, వాళ్ళ ఇంట్లో ఆవిడకి కొడుకు వచ్చి ఫారెన్కి వెళ్ళాలని కోరిక. ఎప్పుడు వాకిట్లో కూర్చొని ఫ్లైట్ ఎగురుతూ ఉంటే ఆ ఫ్లైట్ చూసి అనుకునేది, నా కొడుకు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, నా కొడుకు అదే చెప్పేవాళ్ళు అనమాట మాకు మేడం. నేను అనుకునేదాన్ని, మేడం ఇలా చెప్పారు కదా, మనం అనుకుంటున్నాం కదా డాక్టర్ అవ్వాలని అనుకున్నాము, బట్ అది ఎంతవరకు పాసిబిలిటీనో మనకు తెలియదు. అంటే ఆ తర్వాత తెలిసిపోయింది ఇది ప్రెషర్ చేసి చదివించేది కాదు అనేసేసి. 9th వచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, అలాగే మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు సురేష్ అనేసి. వాడికి 2 years అనమాట. వీడు పుట్టే ముందు నుంచి వాడికి 2 years, డెలివరీ అయ్యేటప్పుడు వాడికి 3.5 years ఉంటాయి. వాడిని మేము చాలా నాలెడ్జబుల్ అనుకునేవాళ్ళం. ఎందుకంటే చెప్పులు ఏ రకమైన పెట్టని కరెక్ట్గా లెఫ్ట్కి వేస్తాడు, రైట్కి వేస్తాడు. అంటే పెద్దవాళ్ళ చెప్పులు కూడా మా కజిన్స్ ఉండేవాళ్ళు అనమాట. హై హీల్స్ ఇచ్చినా, ఏ హీల్స్ ఇచ్చినా కానీ
వాడి కాళ్ళకి సరిపోవు కానీ అలాగే వేసేవాడు అనమాట. నేను అక్కడ కూర్చున్నప్పుడు అంతా వాకింగ్ చేసేసి వాడిని చూస్తూ ఉంటా వాడు ఏం చేస్తున్నాడా అనేసి. వాడు అలా వేసుకుంటూ చూసేది. నేను అనుకున్నా ఇది నిజంగానే టాలెంటెడ్ పిల్లలు చేస్తారా, మనోడు చేస్తే ఎంత బాగుంటుంది అనుకునేదాన్ని. చిన్న విషయమే కానీ 1.5 year అప్పుడు అంటే ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత మా బ్రదర్ వాడికి ఆ చెప్పులు శబ్దం వచ్చే చెప్పులు కొనుక్కొచ్చాడు అనమాట. నేను కావాలని లెఫ్ట్ ఇది రైట్కి రైట్ ఇది లెఫ్ట్కి వేస్తే నడవడానికి ఏడ్చేవాడు వాడు. నాకు భలే అనిపించేస్తే. అట్లాగే ఆ తర్వాత కూడా వాడు కూడా ఇలాగే అనమాట, చెప్పులు మార్చి పెట్టినా కరెక్ట్ గా వేసేసుకునేవాడు. ఆ బెల్ట్ చెప్పులు అయితే అంటే బెల్ట్ చెప్పులు పెద్ద తెలియదు కదా, అయినా కానీ వాడు కరెక్ట్ గా వేసుకునేవాడు అనమాట. ఆ నడిచే ఒక్క అడుగు వేసిన వెంటనే వాడు కొనుక్కునేసేవాడు, ఇంకేడ్చేవాడు మార్చమని చెప్పులు. అలా ఉండేది. 9th వచ్చినప్పుడు అనుకున్నాం అనమాట, మా వారు అన్నారు ప్రెషర్ పెట్టకూడదు, వాడు ఏ డిసైడ్ చేసుకుంటే అదే మనం వాడిని చదివించడానికని. మా ఫ్యామిలీలో 100% అందరూ ఇంజనీర్స్ లేదా మ్యాథమెటిషియన్స్ ఇట్లాగే ఉన్నారనమాట. ఇంకా వీడి చుట్టూ అదే కదా ఉంది, వీడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడు అని ఆలోచిస్తుంటే వాడు లేదమ్మా నేను బైపీసీ తీసుకోవాలనుకుంటున్నానని. అప్పుడు కూడా నేను సీరియస్గా అనుకోలేదు. వీడు నాన్ వెజ్ తినడు సరిగా, ఒకవేళ ఎప్పుడైనా షాప్కి మా అమ్మగారు తోడుకి రమ్మన్నా కానీ వెళ్ళినా కానీ నన్ను అక్కడికి మాత్రం పిలవద్దంటాడు, వీడు ఎలా నించుంటాడు ఎలా చేస్తాడు అనేసి. 9th 10th లో కూడా నేను అప్పుడు కూడా వాడు రే డెసిషన్ మాత్రం ఇప్పుడు కూడా నువ్వు మార్చుకోవచ్చురా అనేసి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మార్చుకోండి మా అన్నాడు. ఇంటర్లో జాయిన్ అయినప్పుడు కరెక్ట్గా కరోనా టైంలో వీడు 2 years ఇంటర్ అయిపోయింది అనమాట. అప్పుడు కూడా నేను ఇప్పుడు కాకపోతే కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకోరా, పర్వాలేదు రాకపోతే పర్వాలేదు, 1 year ఇంటర్ చేసి మళ్ళీ మనం ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు అనేసి. మా వాడని లేదు మా ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఇంక ఇదే మా దారి అని. వీడు ఎలా అసలు ఎంతగా వాడిని టెస్ట్ చేసేదాన్ని అంటే వీడు నిజంగానే ఒకవేళ MBBS లో సీటు కొట్టి వెళ్ళిపోతే అక్కడ నిలబడగలడా, నాకు అసలు అది పెద్ద డౌట్ అనమాట. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి వచ్చేస్తాడేమో అని డౌట్. లాస్ట్ దాకా అనాటమీ క్లాస్ లో వీళ్ళు ఉండడేమో అనేసి చాలా అనుకునేదాన్ని మేడం. నేను వీడికి ఫస్ట్ ఎవరైనా కింద పడతారంటే ఫస్ట్ నువ్వే ఉంటావేమోరా అనేదాన్ని. అట్లాంటి వాడు ఇప్పటికి కూడా వాడికి చికెన్ మటన్ షాప్కి వెళ్ళాలన్నా కష్టమే, కానీ ఆ అనాటమీ ఆ బాడీస్ దగ్గర అక్కడ నిలబడడంలో నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎలా అనేది తెలియట్లేదు. కష్టపడే వాడు చదివేటప్పుడు కూడా ప్లాన్డ్ గా చదువుకునేవాడు అనమాట. నేనైతే చాలా క్యాజువల్గా ఉండేదాన్ని, రాకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు లేరా, లేకపోతే 1 year ఇంటర్ చేసేసి మళ్ళీ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అనే ఒక దీంట్లో ఉండేదాన్ని. వాడు మాత్రం కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, లేదు మా అయితే డాక్టర్ అవ్వాలి, లాంగ్ టర్మ్ కూడా నాకు అవకాశాలు నేను తీసుకోను, మా లాంగ్ టర్మ్ కూడా కొడితే ఇప్పుడే కొట్టాలి, లేదంటే నేను మైక్రోబయాలజీనో లేకపోతే బయోకెమిస్ట్రీనో ఏదో ఒకటి చేస్తాను కానీ ఇంకా వెనక్కి అయితే రానాలి. నేను మాత్రం ఇదే. వాళ్ళ నాన్నగారు అయితే పర్వాలేదు వాడు ఆశపడుతున్నాడు, ప్రైవేట్ కాలేజ్ అయినా చేర్పిస్తాం, క్వాలిఫై అయితే చాలేమో, అదైనా ఒకసారి చూడు, ఇలా అంతా వాళ్ళ నాన్నగారు. నేనైతే మాత్రం కాన్ఫిడెంట్, వీడు ఒకవేళ మనం డబ్బు కట్టినా వీడు నిలబడాలి కదా. అసలు ఆ భయం చాలా ఉండేది నాకు. అంటే ఎంతగా అంటే ఒకసారి ఇంకా కన్ఫర్మ్ చేసుకునే ముందు మా ఇంటికి గెస్ట్లు వచ్చారన్నమాట. ఒక 1.5 kg చికెన్ తెప్పిస్తే, అరే నువ్వు ఈ చికెన్ పట్టుకోగలవా, చికెన్ కొయ్యగలవా అని వాడిని అడిగాను. దాంట్లో ఏముంది నేను పట్టుకుంటాను అని చెప్పి వాడు కట్ చేశాడనమాట. వాడు ఆ 1.5 kg కట్ చేసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది, వీడేదో వెళ్తాడేమో లోపలికి అని. అంతవరకు అసలు నమ్మకమే లేదు వీడు నిలబడతాడా అని. చాలా ఇదే కాదు, అట్లా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా ఈ కరోనా టైంలో రాలేకపోయాము. 1 month కాలేజ్కి వెళ్ళే అవకాశం ఉండదురా, నువ్వు లేకపోతే నేను చేయలేనేమో అనేటప్పటికి పర్వాలేదు మా కాలేజ్కి పోకపోయినా పర్వాలేదు 1 month కదా అనేసి. 1 month ఉన్నా కానీ ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ అన్ని కవర్ చేసుకునేసాడు వాడివి. అంటే వాడు అనుకున్న ఆ టార్గెట్ ని ఎలా ఫిక్స్. ఇప్పుడు కూడా అంట, నీకు ఎవరు చెప్పారా ఇట్లాగా MBBS చదవాలనేసి, ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా అంట. తెలియదు మమ్మీ అంటాడు, వాడే అంటాడు నాకు తెలియదు మమ్మీ, నేను చూస్ చేసుకున్నా అంతే, ఇది నా ప్యాషన్ అంటాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇది నా ప్యాషన్ అంటున్నాడు. ఓకే ఓకే. సో మీరు ప్రెగ్నెన్సీలా ఇష్టంగా అనుకున్నారు అప్పుడు? చాలా ఇష్టంగా అనుకున్నాను అనమాట. మీ మేడం కానీ అక్కడ మేడం దగ్గరికి వెళ్ళేదాన్ని, వాళ్ళ డెడికేషన్ చూసి అనుకున్నాను ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా మన పిల్లలు ఒక డాక్టర్ అయితే బాగుండు అనేది. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైందంటే ఇవన్నీ చూసి తింటే చాలు చదువుదే ఉంది చదువుతారు తినడం గురించి అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్తో బాండింగ్. మా వారు వేరే ఊర్లో ఉండేవాళ్ళు అనమాట. వచ్చినప్పుడంతా మేడం చెప్పారనమాట, లేదు మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే ఆ బాండింగ్ ఉంటుంది అనేసి. అది ఎంతవరకు అనేది అంటే నేను కూడా నేను అనుకున్నాను, ఎప్పుడో
15 days వన్స్ వస్తారు. వచ్చినప్పుడు తను మాట్లాడినవి ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారు అనేది మనం గెస్ చేయలేం కదా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇన్విజిబుల్ ఫీలింగ్స్, పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారు అనేది తెలియదు. అలా తెలియని విషయాన్ని కానీ మా వారు మేడం చెప్పారు, సార్ చెప్పారు అనేసి ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు అనమాట. అది ఎంతగా ఉండిపోయింది అంటే ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటది అంటే నన్ను పక్కన పెట్టేసి వాళ్ళది అంటే వాళ్ళ నాన్నగారి మీద వాడికి అంత ఒక అది ఒక గౌరవం అనేది అసలు అది చాలా. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్తున్నారంటే ఫస్ట్ వాడి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంత పెద్ద పిల్లోడైనా కానీ వాళ్ళ నాన్నగారు విషయంలో మాత్రం ఇంకా కూడా వాళ్ళ నాన్నగారు ఊరు నుంచి ఫారిన్ లో ఉంటారనమాట. ఇయర్లీ వన్స్ లేదా ట్వైస్ వస్తారు. వచ్చారంటే ఫస్ట్ వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకునేదానికి ఒక పెద్ద ఇదే వాళ్ళ చెల్లిలా నేనా అనే ఇదే ఉంటది అనమాట. ఎట్లా ఆబ్వియస్లీ నేనే గెలుస్తా, నువ్వెందుకు వస్తావు నాతో పోటీకి అంటాడు వాళ్ళ చెల్లెలతో. అంటే ఆ బాండింగ్ ఎలా ఎంత 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 స్ట్రాంగ్ గా ఉండిపోతుంది అంటే అంటే అది నేనే అడుగుతాను, అదే నువ్వు చిన్నప్పుడు నీకు అన్నిటికీ అమ్మ అమ్మ అని అడిగేవాడివి, ఇప్పుడు ఏంటో నువ్వు నాన్న అంటున్నావు అంటే అది అంతే మమ్మీ అంటాడు. అంటే వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నారని. అవి సబ్ కాన్షియస్ లో సార్ అన్నారు కదా, సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయిపోయినవి ఇంకా అంతే. అవి అసలు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేయడం స్టార్ట్ చేసేస్తారనమాట. ఆ బిహేవియర్ అలా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పే స్ట్రాంగ్నెస్ ని బట్టి. 13 years దాకా అసలు మామూలు అల్లరి కాదు. అదే చెప్పాను కదా, ఎవరింటికి వెళ్ళినా 1000 రూపాయలు 3000 మేము ధారాళంగా ఫైన్ కట్టేసి వచ్చేస్తాం. ఏదో ఒకటి ఇంచడము, ఏదో ఒకటి చేయడము. కానీ మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో చెప్తూ ఉన్నాం కదా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి, అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాడు. ఒక ఏ పని చేస్తున్నా తనకి ఎటువంటి హామ్ కాకుండా, కానీ పక్కన వాళ్ళకైతే అది వేరే విషయం అనుకోండి, తన విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఆ మైండ్లో మనం రికార్డ్ చేసేవి అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనం అదే మేడం అన్నట్టు సినిమాలు కానీ అట్లాగే మనకి నచ్చిన వ్యక్తులు ఉంటారు చూడండి. మనం ఎక్కడికైనా వెళ్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి చూడండి, అలా కాకుండా నెగిటివ్ వైబ్స్ వచ్చేవి కూడా ఉంటాయి మనకి. మన చుట్టాల్లోనే ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా అంటే ఆ చిన్న వయసులోనే వాళ్ళ ఇళ్ళకి రావడానికి ఇష్టపడేవాడు కాదనమాట. వీడే కాదు, పాప కూడా అలాగే. పాప విషయంలో కూడా ఏంటంటే ఎక్కువగా తినడం అసలు చాలా. వీడు ఎప్పుడైతే టాయిలెట్కి వెళ్ళలేదు అనుకున్నానో పాపకైతే చెప్పుకునేది అమ్మ హెల్దీగా ఉండాలి మార్నింగ్. ఇప్పుడు కూడా మా ఇంట్లో అందరూ అంటారు ఏదో పనున్నట్టు అది చిన్నప్పటి నుంచే 5 o'clock లేసేస్తుంది, 5:30 అంతా టాయిలెట్ వెళ్ళిపోతుంది. అసలు అది నిజంగా నాకు మా వాడితో ఇప్పటికి కూడా మా ఇంట్లో అంటారు దీనంత సిన్సియర్ ఇంకెవరు లేరు. అసలు ఎంత అది ఎలాంటి ఒక సిచ్యువేషన్ అయినా కానీ ఆ 5 o'clock లేయాల్సిందే, షార్ప్గా లేసేస్తుంది 5 o'clock. 5:30 తన ఇవన్నీ పనులు అయిపోతాయి. అంటే నన్ను కూడా నిద్రపోనీయకుండా నువ్వు ఈ పని ఏంటే అనేసేసి చాలా అనుకునేది. అలాగే ఫుడ్ విషయం, మా వాడిని అయితే తినిపించడానికి ఎంత కష్టపడ్డానో పాపకు అన్ని చెప్పి నేను కూడా తినేటప్పుడు ఇష్టంగా తినేదాన్ని అనమాట. ఇలా ఇష్టంగా తినాలని, అది అన్ని తింటుంది, ఇష్టంగా ఉంటుంది. వీడితో ఇప్పటికి కూడా నాకు ఇబ్బంది అనమాట. ఫుడ్ అంటే చాలా కష్టం. ఇంకా బుక్స్ విషయం అయితే ఇద్దరి విషయంలో నేను బుక్స్ చదివాను, అందుకని పిల్లలు బుక్స్ చదవడంలో మాత్రం నేను ఎప్పుడు ఈ కథ చదవండిరా, ఈ బుక్ చదవండిరా ఇది చెప్పిందే లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ పేపర్స్ చూడడం అనేది అలవాటైపోతుంది. అందుకని మనం రెగ్యులర్గా అట్లీస్ట్ నైట్ పడుకునేటప్పుడైనా మనం ఏదో ఒక బుక్ చదివి ఇలాంటి బుక్స్ చదవాలి, అలాంటి బుక్స్ చదవాలి. అంటే ఇప్పుడు జనరేషన్లో అది ఉందో లేదో తెలియదు. మాకు అప్పుడు కొంచెం టీవీ ఛానల్స్ అసలు సెల్ ఫోన్ అన్ని తక్కువ కదా, అందుకని మాకు కొంచెం చదివేదానికి టైం ఉండేదన్నమాట. ఏది కాకపోయినా ఇప్పుడు మన మేడం వాళ్ళ దగ్గర ఇది పెట్టుంటారు చూడండి మేడం, ఆ ఛాలెంజింగ్ పర్సనాలిటీ ఎలా ఉండాలి అదొక్కటి స్క్రీన్లో పెట్టుకోండి 9 months, ఆ తర్వాత 1 year చాలు. ఇంకా అసలు మీ పిల్లలు మీరు ఏ స్కూల్లో వేసినా కానీ మీరు ఫస్ట్ చెప్పేశారంటే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ ఆఫీసరే అవుతాడు, లేదా ఇంకా ఏం అవ్వాలనుకుంటే మీరు అదే మైండ్లో ఉంచుకోండి, నా పిల్లలు ఇలా అవ్వాలని. మీరు ఏ స్కూల్లో వేసినా కానీ ఆ తర్వాత పోయి వేలు లక్షలు కట్టే కంటే ఈ 2 years 9 months ఆ తర్వాత 1 year, ఆ 1 year బేబీని మనం ట్రైన్ చేసేసాము అంటే ఇంకా అసలు ఇంకా తిరుగుండదు అనమాట. ఇంకా ఆ తర్వాత 50 years 60 years మనం వాళ్ళని చూసిన అన్ని రోజులు మనం బాధపడబడలేదు. ఆ ట్రావెల్ అలా వెళ్ళిపోద్ది అంతే. అంటే నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీ టైంలో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ ఎట్టుండేవంటే జరుగుతాయా అనుకుంటూ చేసాము. మీరు కాన్ఫిడెంట్గా చేయండి, ఇంకా కాన్ఫిడెంట్గా చేయండి, ఖచ్చితంగా జరుగుతాయి. అసలు ఇంకా మనం ఏం చేయబడలేదు పిల్లలకి. అంత పాజిటివ్, ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి.
అసలు ఎటువంటి ఇది. అట్లాగే డెలివరీ టైంలో కూడా, బాబు డెలివరీ టైంలో కూడా ఏమైందంటే ఇలా చెప్తూ ఉన్నాను. ఒక 2 days అంటే యాక్చువల్గా ఒక 1 week తర్వాత డెలివరీకి మేడం డేట్ ఇచ్చున్నారనమాట. 2 daysకి ఏమైందంటే విపరీతంగా బేబీ మూవ్ అవుతుంది. అంటే ఎంతగా బేబీతో అలవాటు అయిపోయింది అంటే తన మూమెంట్స్ కూడా తెలుస్తుండేవి అనమాట. అవి నార్మల్గా లేవు, ఇవేవో అబ్నార్మల్గా ఉన్నాయనేసి సెకండ్ డే మేడం దగ్గరకు వచ్చేసాను అనమాట. మేడం ఇట్లా ఉన్నాయని. మేడం చూసిన వెంటనే లేదు ఒకసారి వెళ్ళి స్కాన్ చేయించుకోరా అని. స్కాన్ చేసిన వెంటనే తెలిసిపోయింది వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయమ్మా, ఇమ్మీడియట్గా ఈరోజు సర్జరీ చేసేయాల్సిందే అంటే అంత తగ్గిపోయి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మేడం రిపోర్ట్స్ చూస్తే, అంటే నేను తర్వాత చూసినప్పుడు పాతకి దీనికి ఏంటంటే అసలు ఇంకా డ్రై అయిపోతా ఉందన్నమాట. ఉమ్మ నీరంతా ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు, వెళ్ళిపోయింది. అందుకని బేబీ సిగ్నల్ ఇస్తా ఉందన్నమాట ఆ మూమెంట్స్. అందువల్ల సి సెక్షన్ చేసి బేబీని తీసేశారు మేడం. అది కూడా మేడం అన్నారు, నువ్వు భయపడబాకు, ఏ డెలివరీ అవుతుందో అది దాని గురించి వదిలేసేసి, నేనున్నాను, నేను చూసుకుంటాను. డెలివరీ విషయం నువ్వు ఎంతవరకు అంటే బేబీతో మాట్లాడు, మనం ఎంత మాట్లాడతామో అలాగే ఇప్పుడు ఆ తర్వాత కూడా పిల్లలు మన మాటలు వింటారు. అది మాత్రం అంటే ఇప్పుడు కాలంలో మనం పిల్లల్ని చూస్తున్నాం కదా, ఎదిరించడం అనేది లేకుండా మనం ఎంత మాట్లాడతామో అట్లీస్ట్ వాడికి నచ్చకపోతే మనం చెప్పేది వినేసి గమ్మునుగానే వెళ్తారు. మనకు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయరు. హ్యాపీ మనకి అట్లీస్ట్ అంత మర్యాద ఇస్తారనమాట. కాబట్టి హ్యాపీగా ఈ మేడం అన్నట్టు టాక్ టు బేబీని మాత్రం ఇంకొంచెం తీవ్రంగా చేయండి. నేను చెప్పిన తర్వాత ఇప్పటి నుంచే మీరు సెట్ చేసేసుకోండి. అండ్ మనకి ఇంతకుముందు అంతా అంటారనమాట, కన్సీవ్ అయితే గోడ మీద మనకి నచ్చినవి అంటించడం అనేది, అది చాలా మంచి పని. మనకి ఏది నచ్చుతుందో, మనకి నచ్చిన మనుషులు మన పక్కనే ఉంటే, అంటే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, మా తమ్ముడు ఉండేవాడు అనమాట నాతో పాటు. అంటే మా తమ్ముడు నాన్నగారు చనిపోవడం, వాడు మాకు సపోర్ట్ చేయడం చూసి నాకు భలే అనిపించేది మా తమ్ముడిని చూసి. ఇప్పటికి కూడా మా చెల్లెలి పిల్లలు కానీ, నా పిల్లలు కానీ వాళ్ళ మామ మీద అట్లాంటి ఒక అఫెక్షన్ అన్నమాట. ఆ అఫెక్షన్ ఎలా వచ్చింది అంటే, మనం అనుకుంటున్నాం కదా వీడు మనకి చేశాడు, మన తమ్ముడికి సపోర్ట్గా ఉండాలి అంటే, వీళ్ళ నలుగురు అంత సపోర్ట్ అనమాట వాళ్ళ మామయ్యకి. ఇప్పటికి కూడా వాళ్ళ మామయ్య మీద అంత అఫెక్షన్ని చూపిస్తారనమాట. కాబట్టి అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ పార్టీ ఈక్వల్గా ఉండాలి. అది కొద్దిగా ఎక్కువ అనేది అది మన కన్వీనియన్స్ని బట్టి. మా వారు మాట్లాడడం చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటుంది. అలాగే సెకండ్ టైం ఏంటంటే, నేను పెద్దగా సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి వీడి అల్లరి ఇది చూసి అప్పుడు ఇంక జాబ్ చేస్తున్నాను అనమాట. ఫారిన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు కన్సీవ్ అయ్యామంటే డెలివరీకి ఊరు వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా మళ్ళీ మనకి ఆ గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం రొటీన్ లైఫ్కి అంటే మళ్ళీ జాబ్ చేయడం ఇవన్నీ కష్టం అయిపోతాయి. వద్దు 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 అనుకుంటూనే ఉండిపోయాను అనమాట. అలా ఉండడము, కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకెందుకో మా హస్బెండ్ని చూస్తే విపరీతమైన కోపం వచ్చేదన్నమాట. అది ఎంతగా చూపిస్తుంది అంటే నా కూతురు ఇప్పటికి కూడా ఆయన ఎవరో పరాయి వ్యక్తి అన్నట్టే ఫీల్ అవుతుంది. అసలు మా వారంట ఆయన ఎంత ఆడపిల్లని ఎంత ముద్దు చేయాలనుకున్నా, దానికి మాత్రం వాళ్ళ అమ్మే కావాలి, వీడికి మాత్రం వాళ్ళ నానే కావాలి. ఫీలింగ్స్ అది నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నేను అనుకుంటూ ఉంటా, ఇదే కారణమేమో ఈ పిల్ల ఇంతగా రియాక్ట్ అవ్వడానికి. చెప్పారు పక్కింటి అబ్బాయి, లడ్డు లక్ష్మి రాదు, రడ్డు లక్ష్మి అని చెప్తాడు. అవును మేడం, ఈ బాబు కూడా అట్లనే చెప్పాడు. మా వాడు కూడా ఆ అబ్బాయి మాట్లాడేటప్పుడు లోపలికేవాడు కాదనమాట. అది మాకు తమాషగా ఉండేది అనమాట. వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే, అట్లాగా నా కొడుక్కి మాట్లాడేటప్పుడు కాపలికేది కాదు. చాలా రోజులు అత్త అత్త అనేవాడు, అక్క అనేదానికి. కానీ ఆ తర్వాత వాడికి టంగ్ టై ఉన్నింది, అది తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అంటే కొన్ని విషయాలు అలా మనం ఎంజాయ్ చేసామంటే అవి కూడా మన మీద చూపిస్తాయి. కొన్ని అదే ఇప్పుడు చెప్పాను కదా, నేను టాయిలెట్ని ఎంత భయపడ్డానో వాడు కూడా అలాగే ఫీల్ అయ్యేవాడు అనమాట. చిన్న చిన్న విషయాలు అంటే నెగిటివ్ విషయాలు కూడా ఉంటాయి, కాబట్టి వీలైనంత వరకు అన్ని విషయాల్ని పాజిటివ్గా తీసుకోండి, పాజిటివ్గా ఉండండి, అది బెస్ట్. కానీ ఇద్దరు కానీ చేసాము అంటే పిల్లల బాండింగ్ చాలా బాగుంటుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. మనం పక్కన ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎక్కడ వదిలేసినా బతికిపోతారా వీళ్ళు అన్న ధైర్యం మనకు వచ్చేస్తుంది. తర్వాత ఈ టాయిలెట్ హ్యాబిట్ బాబుకి ఎన్నాళ్ళ వరకు ఉండింది? ఈ కాన్స్టిపేషన్ సరిగ్గా పోకుండా కొన్ని ఇయర్స్. చాలా నేను అసలు రెగ్యులర్గా నేను అంటే నేను ఒక షెడ్యూల్ వేసుకునేదాన్ని అనమాట. పొద్దున్నే లేస్తే నీళ్లు తాగిపించాలి, వేడి నీళ్లు, వీడు మోషన్కి వెళ్ళాలి. రెగ్యులర్ గా వాడిని చెక్ చేసుకుంటూనే ఉండేదాన్ని అనమాట. వీడు మోషన్కి వెళ్ళాడా లేదా,
అలా చేసి ఒక 7th 8th దాకా కూడా నేను ఫేస్ చేశాను మేడం. సో మీరు ఎఫర్ట్ చేసి చేసిన తర్వాతే అది నార్మల్ అయింది మేడం. మనం అసలు ఆ 7th 8th దాకా నేను కానీ గుర్తు చేయలేదంటే వాడు టాయిలెట్కి వెళ్ళకుండా 2 days కూడా ఉండిపోయేవాడు అనమాట. నేను అదొక విషయంగా ఇప్పుడు అలవాటు చేసేసాను. మార్నింగ్ లేసి హాట్ వాటర్ తాగితే మోషన్కి వెళ్ళడం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కానీ అది చాలా ఎఫర్ట్ మేడం, చాలా జర్నీ మేడం. 8th దాకా నేను వాడిని ఫాలో అయ్యాను మేడం. నాకు పైగా ఫుడ్ కూడా అంతే. అసలు ఇప్పుడు కూడా నాన్ వెజ్, ఆ స్పైసీ కుకుంబరు, పప్పు అలా ఇచ్చాం అనుకోండి, అసలు అదేదో పెద్ద ఫీస్ట్ లాగా ఫీల్ అయిపోతాడు. మనం బిర్యానీ అలా ఏమన్నా చూపించామంటే తినాల్సిందేనా అన్నట్టే చూస్తాడు మేడం. సరే, చాలా హ్యాపీగా ఉంది నిజమే మేడం. కానీ చేసినప్పుడు మాత్రం ఇంత రిజల్ట్ ఉంటుందని తెలియదు, ఎందుకంటే మనకి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే యూట్యూబ్ మేడం వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం చేసేది కరెక్ట్ జరుగుతుంది అన్న ఒక నమ్మకం ఉంది. మేము చేసేటప్పుడు ఏంటంటే మాకు చెప్పిన మేడం ఆ ఫ్లైట్ కథ ఒక్కటే నాకు మనసులో ఎప్పుడు మెదిలేదు అనమాట. ఫ్లైట్ అది జరిగింది అంటే ఇది జరుగుతుందేమో చూడాలి అనుకునేదాన్ని. సెకండ్ బేబీకి డాక్టర్ బేబీ బాగా చేసుకున్నారా మేడం? అప్పుడు చెప్పుకునేది ఇదే మేడం, ఫుడ్, మార్నింగ్ లేయడము, మార్నింగ్ లేసిన వెంటనే టాయిలెట్కి వెళ్ళాలి. అలాగే వీడికి ఎంత కష్టపడ్డానో ఆ విషయంలో, సెకండ్ బేబీకి నేను అసలు టాయిలెట్ ట్రైనింగే ఇవ్వలేదు. అది ఎవరిని చూసి నేర్చుకుంది, ఎలా టాయిలెట్లో కూర్చోవడం స్టార్ట్ చేసింది అనేది కూడా నాకు తెలియదు. అసలు దాన్ని ఎలా పెంచాను అనేది కూడా తెలియదు. వీడిని మాత్రం నేను అనుకుంటాను తిండి తినిపించడానికి, టాయిలెట్కి, అన్నిటికీ. ఒక్క చదువు విషయంలో మాత్రమే నేను కష్టపడింది, మిగిలిన అన్ని విషయాల్లో వాడు వెనక పోరాడుతూ ఉండేదాన్ని అనమాట. అలాగే సింప్లిసిటీ కూడా, మనం సింపుల్గా ఉంటున్నాము, మన పిల్లలు ఇలాగే ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడున్నా ఆ సింప్లిసిటీ అలాగే ఫాలో అవుతారు. ఒక హెజిటే అంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోరు. అట్లాంటివన్నీ మన అవి చెప్పుకోవడం, పొసెసివ్ అట్లాంటివన్నీ లేకుండా మనం ఉన్నాము అంటే మన పిల్లల్లో కూడా అలాంటి గుణాలు, అంటే ఎలాంటి, ఇప్పుడు కూడా ఎవరైనా పిల్లలతో చిన్న మిస్అండర్స్టాండింగ్ అలా వస్తుంది కదా, ఫ్రెండ్స్తో వీడిని వదిలేసి వాళ్ళు సినిమాకి వెళ్ళారనో, లేకపోతే వాళ్ళు ట్రిప్కి వెళ్ళారనో, ఇట్లా ఏదో. చిన్నప్పుడు కూడా ఇక్కడ స్కూల్స్లో చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా నేను ఏమైంది రోజు అన్నాను అనుకో, నీ కొడుకుని కదమ్మా, ఏం చేస్తాను, గమ్మునుకు వచ్చేసా అంటాడు. అట్లాగే ఇప్పుడు కూడా రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంట్లో వీడి ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. చూడమా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్తే ఇంక అసలు మాట్లాడను అన్నాడు. నేను ఆ తర్వాత ఫోన్ చేసినప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం చేస్తావు, నీ కొడుకు కదా అంతేమో అంటాడు. అంటే ఆ వైలెన్స్గా ఉండే వాళ్ళ థాట్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనము. అంతవరకు ఈ టాక్ టు బేబీ చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు అసలు ఆ క్యారెక్టర్ ఎలా అనుకుంటారో, 9 months అనుకోండి, 1 year మనం మిల్క్ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు అనుకోండి చాలు. ఇంకా ఆ తర్వాత అసలు మీరు వదిలేసేయండి, ఆ చెట్టు అది పెరిగిపోతుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ నా కొడుకు ఏం చదువుతాడో అని ఆలోచించబడలేదు, మీరు చెప్పేసరిగా అయిపోతారు అంతే. మీరు అనుకోవచ్చు ఇంతకుముందు చేసేవాళ్ళు కదా, అంటే ఇంతకుముందు 10 మంది పిల్లలు ఉంటే ఒక్కడు షయ్యనే అయ్యేవాడు అనమాట. ఆ ఒక్కడిని ఏంటంటే ఆ మదర్ అనుకోని ఉంటుంది, వీడు ఇలా అయితే బాగుండు, వీడైనా చదువుకుంటే బాగుండు అనేసి. అప్పుడు ఆ పిల్లలు చదువుకునే వాళ్ళే ఉంటారనమాట. ఇది మనం ఇప్పుడు వేయగలిగాము అంటే జనరేషన్కి మనం మంచి ఒక క్యారెక్టర్ ఉన్న పిల్లల్ని, మనుషుల్ని మనం ఇచ్చిన వాళ్ళం. అది మదర్స్ చేతిలో ఉంది, సెకండ్ ఫాదర్స్ చేతిలో ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.